నిలిచిపోయింది. దేవుని మహిమ వాటి మీద పడకుండా నిలిచిపోయింది. దేవుని మహిమ ఎప్పుడైతే వాటి మీద పడలేదో వెలుగు అనేది వాటికి రాలేదు. వెలుగు రాలేదు గనక వాటికి వికృత రూపం వచ్చింది. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక రూపంలో ఉన్నారు, దగదగ మెరుస్తూ ప్రకాశమానమైనటువంటి వెలుగులో ఉన్నారు. వీళ్ళు ఏదో వికృత రూపంలో ఉన్నారు. ఆ వికృత రూపానికి దేవుడు పెట్టిన పేరు చీకటి. మరియు అవిధేయపూర్వకంగా ఎవరైతే ఉన్నారో, దేవుని మీద ఎవరైతే తిరగబడ్డారో వారిని చీకటిగా దేవుడు సంబోధించాడు. కాబట్టి పరలోకములో నుండి పడిపోయిన ఆ దూతలలో కొన్ని దూతలు దేవుడు చేస్తున్న ఈ సృష్టి మీదకు వచ్చి పడ్డాయి. కాబట్టి వాటిని చీకటి అని సంబోధించాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథము చీకటి అంటే 3 అర్థాలు ఇచ్చిందండి. 1 పాపము, 2 బానిసత్వము, 3 అజ్ఞానము. మనము చెబుతాము రాత్రి పడితే చీకటి, లేదా సూర్యుని వెలుగు పడకపోతే చీకటి. కానీ ఈ 4టికి డిఫరెంట్ ఆ చీకటి అనే పదం. చీకటి అంటే దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడిన దూతలు. దేవుడు భూమిని కలుగు చేయుటకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏమా ప్రణాళిక అంటే, పడద్రోయబడిన లూసిఫరు దానికి సంబంధించిన దూతలు దేవునితో వాగ్వివాదానికి దిగారు. మీరు మమ్మల్ని సృష్టించారు కాబట్టి మా చేత బలవంతంగా స్తుతి ఆరాధన చేయించుకుంటూ మీరు మహిమ పొందుకుంటున్నారు అని ప్రశ్న వేశారు పడిపోయిన దూతలు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు మహిమ తక్కువైనట్టు మీ చేత నేను స్తుతింపబడను. నేను ఆల్రెడీ మహిమ స్వరూపుడను. నువ్వు స్తుతించడం వల్ల నాకు మహిమ రాదు అని దేవుడు చెప్పాడు. అయినా మిమ్మల్ని సృష్టించి మీ చేత బలవంతంగా స్తుతి ఆరాధన చేయించుకుంటున్నారు అంటున్నారు కాబట్టి పడిపోయిన మీకు ప్రతిగా నేను కొన్ని ఆత్మలను తయారు చేయబోతున్నాను. నూతనముగా కొన్ని ఆత్మలను తయారు చేయబోతున్నాను. ఆ ఆత్మలకు నేను పూర్తిగా స్వేచ్ఛనిస్తాను. ఆ ఆత్మలు స్వతహాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యాన్ని కూడా కల్పిస్తాను. వాటితో పాటు అవి నన్ను తెలుసుకుని వాటంతట అవే నన్ను స్తుతించేలాగా నేను చేసుకుంటానని దేవుడు ఛాలెంజ్ విసిరాడు. వెంటనే పడిపోయిన దూతలు ఏమన్నారంటే, నువ్వు చేసుకున్న ప్రతిదానిని మేము పాడు చేస్తామన్నారు. దేవుడు అన్నాడు, నువ్వు పాడు చేసిన ప్రతిదానిని నేను బాగు చేసుకుంటాను అని మళ్ళీ అన్నాడు. నేను కలుగ చేయబోయే నూతన ఆత్మలు పరలోకములో పెట్టను. ఎందుకంటే పరలోకంలో ఉన్నవారు చేసే పనిని వారు చూస్తారు కాబట్టి వారు అదే పనిలోకి వస్తారు. రేపు ఇదే పరిస్థితి వచ్చింది కనుక వాటికి పరలోకములో ముందు స్థానం ఇవ్వను. అలాగే మీరు ఉన్న ప్లేసెస్ పాతాళంలో కానీ వాయుమండలంలో కానీ వాటికి ప్లేస్ ఇవ్వను. వాటికంటూ సెపరేట్గా ఒక లోకమును సృష్టిస్తాను అన్నాడు దేవుడు. స్తోత్రం. అందుకు దేవుడు భూలోకమును సెపరేట్గా సృష్టించాల్సి వచ్చింది. కాబట్టి దేవునికి అపవాదికి మధ్య ఛాలెంజ్ ఉంది. 2, ఆల్రెడీ వాటికి తీర్పు దినము దేవుడు నిర్ణయించాడు. దేవుని సన్నిధిలో అక్రమం చేసి అతిక్రమం చేసి దేవుని మీద తిరగబడిన దేవదూతలకు తీర్పును కేటాయించాడు. ఆ దినమును ఒకటి నిర్ణయించాడు. ఆ తీర్పు దినము వచ్చినంత వరకు ఇది జరగాల్సి ఉన్నది. కాబట్టి దేవుడు కలుగు చేయబోయే నూతన లోకములోనికి చీకటి వచ్చినా దానిని పారద్రోలకుండా తాత్కాలికంగా వెలుగు కలుగునుగా కాని పలికాడు. కాబట్టి ఏమర్థం చేసుకోవాలా, ఈ భూలోకంలో చీకటి అంటే అపవాది పని ఉంటుంది, వెలుగు అంటే దేవుని పని కూడా ఉంటుంది. ఇక ఏమంటున్నాడు, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఈ జలము ఎక్కడిది, అగాధ జలం ఎక్కడిది అంటే ప్రియులరా, మొదటి సృష్టిలో పరలోకముతో పాటు ఈ జలమును కూడా దేవుడు సృష్టించుకున్నాడు. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథములు అంటున్నాడు, దేవుని సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఒకటి ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు. అంటే మొదటి సృష్టిలో దేవుడు జలములను కూడా చేశాడు. ఆ జలమును ఒక ప్రత్యేకమైన లోకముగా చేశాడు కనుక వాటిని అగాధ జలములు అన్నాడు. ఇప్పుడు దేవుడు 2వ సృష్టికి పూనుకున్నప్పుడు పరలోకము కాకుండా, పాతాళము కాకుండా, వాయుమండలము కాకుండా
వేరొక లోకం చేయాలి. అది ఎక్కడంటే ఈ జలములలో చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుడు జలములలో చేయబోతున్నాడని తెలిసినటువంటి అపవాది ఆ జలములపైకి వచ్చి పడింది. కాబట్టి చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది అంటే ఒక అర్థం ఏంటంటే దేవుని ఆత్మ తాను చేయబోతున్న సృష్టి అనే పనికి ఉపక్రమించింది అని అర్థం. మరొక అర్థం ఏంటంటే పరలోకమును పాడు చేశారు, నేను నూతనముగా సృష్టించుకునే ఈ లోకాన్ని కూడా పాడు చేస్తున్నారని ఒక్కింత దేవుడు బాధపడ్డాడు అని చెప్పవచ్చు. బాధపడినప్పటికీ తను చేయాలనుకున్న సృష్టిని చేయటం ఏమాత్రం ఆపక సృష్టిని ప్రారంభించాడు. కనుక మొదట ఆ సృష్టిని పాడు చేయటానికి వచ్చిన చీకటికి ప్రత్యామ్నాయముగా దేవుడు వెలుగును కమ్మన్నాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. ఇప్పుడు వెలుగును చీకటిని దేవుడు వేరుపరచాను. ఇది మొదటి దినం. ఇక రెండవ దినము జలములను నడిమికి అంటే అడ్డముగా సింహాసనము వద్ద నుండి ఈ భాగము దాకా ఉన్న నీళ్లను అడ్డముగా చీల్చి పై జలములు పైకి కింది జలములు కిందకి వేరవునుగా కాని పలికాడు. దేవుడు పలికిన తోడనే నీళ్లు అడ్డముగా నడిమికి చీలి పై జలములు పైకి వెళ్ళిపోయినాయి, కింద జలములు కిందకు వచ్చినాయి. ఆ పై జలములకు కింది జలములకు మధ్య ఒక విశాలం ఏర్పడునుగా అన్నాడు. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కనాను దేశమునకు వెళుతున్నప్పుడు వారికి మొదట ఎదురైన అనుభూతి ఎర్ర సముద్రం అనుభూతి. ఎర్ర సముద్రం అనుభవంలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము మధ్యలో కూడా నడుచుకుంటూ వెళుతున్నారు. సముద్రములో నీరు వారి మీద పొర్లి రాకుండా నీళ్లు గోడలాగా పేర్చబడ్డాయి. మరియు ఒకానొకప్పుడు యేసుప్రభు వారి శిష్యులు సముద్రంలో దోణికి వెళుతున్నప్పుడు పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫాను రేగినప్పుడు శిష్యులు భయపడి కలవరపడితే యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. పేతురు అడిగాడు, ప్రభువా, నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంది నువ్వేనైతే నేను కూడా నడిచేట్టు ఆజ్ఞాపించయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, నడువు పేతురు అన్నాడు. పేతురు కొంత దూరం నడిచి పడిపోయాడు. ఈ రెండు ఘట్టాలు మనకేం చెప్తుందంటే, ఈ రెండు ఘట్టాలే కాదు, ఎలీషా ఏలియా యోర్ధాన్ నదిని రెండు భాగాలు చేసిన విధానం మనకేం అర్థమవుతుందంటే దేవునికి జలముల పైన అధికారము కలదు అని రూఢి అవుతుంది. దేవునికి జలముల పైన ఎందుకు అధికారం కలదంటే జలములను ఆయన కలిగించుకున్నాడు. యేసు ప్రభువారు తన గురించి చెప్పుకోవాలని సొలొమోను భక్తునికి జ్ఞానమిచ్చి సామెతల గ్రంథంలో యేసు ప్రభువారు తన పేరు జ్ఞానముగా పరిచయం చేసుకుని ఒక చక్కని మాట రాయించాడు. ఏమా మాట అంటే, ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని. ప్రవాహ జలములు ఎప్పటి అంటే ప్రథమ సృష్టిలో ప్రథమ సృష్టిలో చేయబడిన ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని. గత పాఠములో విన్నాం, ఈ దేవుడు ఈ సృష్టి చేయాలనుకున్న దేవుడు తన మహిమ చేత సృష్టింపబడినదంతా కాలిపోతుంది అనుకుని నాలో నుండి వచ్చే అగ్నిని ఆపగలిగేవారు ఒకరు కావాలని చూసి, ఎవరో కాదు నేనే దాన్ని ఆపగలను అనుకుని తనలో నుండి ఒక రూపం వచ్చి తన ముందు నిలుచునుగా కాని పలికాడు దేవుడు. ఆ రూపమును చూసి నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానన్నాడు. కాబట్టి పరలోకమును సృష్టించక ముందే, మొదట సృష్టి జరగక ముందే ఈ అద్వితీయ కుమారుడు, ఈ దైవ కుమారుడు, వాక్యమైన దేవుడు మొదట పుట్టాడు. కాబట్టి ప్రభు అన్నాడు, ప్రవాహ జలములు లేనప్పుడు నేను కలిగి తిని అన్నాడు. దేవుడు మనలను దీవించునుగాక. హల్లెలూయా. కాబట్టి జలములను పై జలములు పైకి వెళ్ళిపోయినాయి, కింద జలములు కిందకు వచ్చినాయి. పై జలములకు కింది జలములకు మధ్య ఒక విశాలం ఏర్పడింది. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. ఇది రెండవ రోజు. ఇక మూడవ రోజు ఏం చేశాడంటే, కింద ఉన్న జలములను చూసి మీరందరూ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనపడునుగా కాని పలికాడు. దేవుడు పలికిన తోడనే నీరంతా కూడా ఒక పక్కకు వెళ్ళిపోయింది. భూమి చాలా మార్పులు చెంది ఈ రూపం వచ్చిందండి. భూమి చాలా ప్రకంపనలకు గురయ్యి, చాలా పెనుమార్పులకు గురయ్యి ఇప్పుడున్న భూమి ఏర్పడిందని మనకి పాఠాలలో కూడా కనపడుతుంది. ఇప్పటికీ కూడా భూమి అనేక మార్పులు కలుగుతుందని కూడా మనం చదువుకుంటాం. దేవుడు ఆ రోజు పలికాడు,
జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనపడునుగా కాని పలికాడు. దేవుడు పలికిన తోడనే ఆరిన నేల కనపడింది. ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. భూమిని కలుగజేసినాక దేవుడు భూమి మీద గడ్డిని మొలిపించాడు, విత్తనములిచ్చు చెట్లను మొలిపించాడు, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించాడు. ఇది 3వ దినం. ఇకపోతే 4వ దినమందు పగటిని చీకటిని వేరుపరచుటకు సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకు దేవుడు 2 గొప్ప జ్యోతులను చేశాడు. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు కలుగజేశాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు ఏది కలుగు చేసినా ఒక పర్పస్ కోసం, ఒక పని కోసం కలుగు చేశాడు. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు కలుగు చేసిన లేఖనం పేర్కొని అందరితో ఆగకుండా వాటికంటూ కొన్ని పనులు ఉన్నాయి. అవేమంటే భూమి మీద వెలుగివ్వాలి, అవేమంటే వెలుగును చీకటిని వేరుపరచాలి, సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను మానవులకు సూచించుటకై ఇవి పని చేయాలని దేవుడు పెట్టాడు. ప్రియమైన వారలారా, దేవుడు వెలుగు అనే ఒక డిపార్ట్మెంట్ను సృష్టించాల్సి వచ్చింది, సృష్టించాడు. ఆ వెలుగు అనే డిపార్ట్మెంటు సక్రమంగా నడవటానికి ప్రధానముగా సూర్య చంద్ర నక్షత్రములకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఈ వెలుగు తాత్కాలికము అని బైబిల్ చెప్తుంది. ఎలా అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది అన్నాడు. నిజమైన వెలుగు ఎవరంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుడే లోకములోనికి వస్తున్నాడు. వచ్చి ప్రతి మనుషుణ్ణి, అంటే తనను నమ్మిన వారిని, తన గురించి తెలుసుకుని తన యందు విశ్వాసం ఉంచి తనకి విధేయులైన వారిని దేవుడు వెలిగిస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. ఇంకొక చోట ఏమందంటే, ఆయనలో జీవముండెను, అది మనుషులను వెలుగిస్తుంది అన్నాడు. కాబట్టి దేవుడే లోకంలోనికి రావాల్సి వచ్చింది. వచ్చిన ఆయన మనుషులను వెలిగించటం ప్రారంభించాడు అని చెప్తుంది. రైట్. వెలిగించినాక ఏమవుతుంది? ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకోండి. ఎక్కడ పడ్డా ఇదే సువార్త. ఈ సువార్త ప్రకటిస్తున్న వారందరూ ఆయా దేశాల సంస్కృతులను పాడు చేస్తున్నారని ఒక నేరం మోపుతున్నారు. రైట్, ఆయన వచ్చాడు, నమ్ముతున్నాం, వెలిగిస్తానన్నాడు, వెలిగించాడు. ఓకే, వెలిగించటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 20, 21, 22 అధ్యాయాల్లో దేవుడు అంటున్నాడు, వారి మీద దేవుని మహిమ ప్రకాశిస్తుంది, గొర్రె పిల్ల వారికి దీపమై ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే మొదట సృష్టి చేసినప్పుడు ఆయన మహిమ ఎలాగూ దేవదూతల మీద ప్రకాశిస్తుందో, వాళ్లకు దేవుని మహిమే వెలుగుగా ఎలాగ పనిచేస్తుందో, 2వ సృష్టిలో కూడా ఆయన మహిమే ఈ లోకమునకు వెలుగుగా ఉండాలని ఆయన భావించాడు. ఆయన ప్రణాళిక అది. కానీ మధ్యలో ఆ చీకటి వచ్చి చేరింది కాబట్టి దేవునికి అపవాదికి మధ్య ఛాలెంజ్ ఉండట చేత, మరియు తీర్పు దినము నిర్ణయించబడుట చేత, ఈ 2 కారణాల చేత ఆ చీకటిని శాశ్వతంగా తీసేయటం ఇష్టపడక దేవుడు చీకటిని అలాగే ఉంచి తాత్కాలికమైన వెలుగునుంచాడు. ఆ వెలుగును నడిపించడానికి, ఆ వెలుగును ప్రకాశింపచేయడానికి తాత్కాలికంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను కలుగజేశాడు. ప్రకటన గ్రంథములో అంటాడు, ఆ పట్టణమునకు వెలిగించుటకు సూర్య చంద్రులతో పని ఏమి లేదు, దేవుని మహిమే వాటి మీద వెలుగుగా ఉంటది. దేవుడు మొదట ఏ ఉద్దేశంతో చేశాడో ఆ ఉద్దేశము డిస్టర్బ్ అవటం చేత ఫైనల్గా ఫినిషింగ్ టచ్కి అక్కడ దాకా ఈ మానవులను తీసుకెళ్ళటానికి ఆయన బలముగా ప్రజలలో పని చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకు దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఇంకొకటి ఏంటంటే, ఆయన వెలుగులోనికి రానివారు, ఆయనను గురించి విని ఆయన వెలుగులోనికి రానివారు, ఆయనను విమర్శించేవాళ్ళు, ఆయన వాక్యమును తప్పుబట్టేవాళ్ళు, దేవునికి అవిధేయపూర్వకమైన చర్యలు చేసే వాళ్ళందరినీ అపవాదితో సహా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ప్రియమైన వారలారా, మనము తేటగా గమనించాల్సింది ఏంటంటే, తీర్పు అనేది ఒకటి దేవుడు నిర్ణయించాడు. జడ్జిమెంట్ డే, తీర్పు దినం ఒకటి ఉన్నది. ఆ తీర్పు దినము కేవలము పడిపోయిన దూతలకు మాత్రమే నిర్ణయించాడు. కానీ మానవులమైనటువంటి మనము, 2వ సృష్టి చేయబడిన మనము చాలామంది దేవునికి అవిధేయులై ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన నడవడిక కలిగి ఉన్నారు.
దేవునిని లక్ష్య పట్టని ప్రజలున్నారు. వీళ్ళు ఎలాగైనా తెలుసుకోవాలని అపోస్తలుడైన పౌలు అన్నాడు, వారి జీవిత పొలిమేరల సరిహద్దులను ఏర్పరిచి, ఒకవేళ వారు దేవుడిని తడవలాడి తెలుసుకొందురేమోనని దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. అది దేవుని గురించి ప్రకటించటం మట్టుకే కాదు సుమా, అక్కడ చెప్పబడిన ప్రతి మాటను నమ్ముతూ దేవుడు ఉండమన్న రీతిలో మన నడవడికను ఉంచుకోవాలి. రైట్. వెలుగును సృష్టించాడు, సూర్య చంద్రులను కలుగజేసి ఆ డిపార్ట్మెంట్ అప్పచెప్పాడు. దేవుడు అన్నాడు, సూర్య చంద్ర నక్షత్రములతో రానున్న కాలంలో పని ఉండదు. ఎలా ఉండదంటే, క్రీస్తును నమ్ముకున్న వారికి, నిజమైన వెలుగును తమ జీవితాల్లోనికి తీసుకున్న వారికి సూర్య చంద్ర నక్షత్రములతో పని లేదని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. మరొక మాట చెప్తున్నాడు, ఆకాశము ఉత్తరీయము వలె చుట్టబడునన్నాడు. ప్రకటనా గ్రంథం 20 అధ్యాయములు అన్నాడు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, పాతవి మొదటివి గతించిపోయానన్నాడు. అంటే భూమి ఆకాశమును సృష్టించిన దేవుడే భూమి ఆకాశములను తీసివేయబోతున్నాడు అనేది వాక్య సత్యం. ఇక భూమి ఆకాశములతో పని లేదు, సూర్య చంద్ర నక్షత్రములతో పని లేదు. ఇప్పుడు నిజమైన వెలుగు రావాలి, నిజమైన వెలుగు వచ్చి తనను తాను ప్రకటించుకోవాలి, తనను తాను కనపరుచుకోవాలి. అక్కడ నుండి మళ్ళీ ఆయన ప్రజలను తీసుకెళ్లే గడియ, రెండవ రాకడ, తీర్పు దినం, అప్పుడు దాకా చాలా సమయం ఉంటుంది కనుక ఆ సమయం వరకు తాత్కాలికంగా దేవుడు వెలుగు అనే ఒక డిపార్ట్మెంట్ను పెట్టాడు. ఇది విశ్వ సృష్టికి సంబంధించినటువంటి పాఠం. దేవుడు మనలను దీవించునుగాక. ఇప్పుడు రెండవ పాఠంలోనికి వెళ్దాం, రెండవ భాగంలోనికి వెళ్దాం. 20వ వచనం నుండి 25వ వచనము వరకు. 20వ వచనం, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగా కనియు వాటిని ఆశీర్వదించాను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. ప్రియమైన వారలారా, 20వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగము జీవరాశుల సృష్టిని గురించి మనకు తెలియజేస్తుంది. సముద్రములో ఉన్న చేపలు, మత్స్యములు, మహామత్స్యములు, జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దేవుడు 5వ దినం చేశాడు. వాటితో పాటు పక్షులను కూడా చేశాడు. చేసి వాటిని ఆశీర్వదించాడు. మొదటి భాగమైన 1 నుండి 19 వచనాల వరకు ఉన్న ఈ స్వసృష్టిలో వేటిని దేవుడు ఆశీర్వదించలేదు. రెండవ భాగమైన జీవరాశుల సృష్టిలో వాటిని దేవుడు ఆశీర్వదించాడు. మీరు సముద్రములో నిండి ఉండుడని సముద్ర మత్స్యములను ఆశీర్వదించాడు. మీరు భూమి మీద విస్తరించాలని పక్షులను ఆశీర్వదించాడు. ఆ తర్వాత పశువులను, అడవి జంతువులను, నేలను ప్రాగు ప్రతి పురుగును దేవుడు సృష్టించాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలిపేదే 3వ భాగం. విశ్వ సృష్టి ఎందుకు చేశాడు, జీవరాశుల సృష్టి ఎందుకు చేశాడు అనేది మనము గమనించుకోవాలి. అది కేవలం మానవుల కొరకే. ఈ రెండవసారి దేవుడు సృష్టి చేస్తుంది తను కలుగ చేయబోయే నూతన ఆత్మల కొరకు. నూతన ఆత్మలే మానవులు. కనుక మానవ జన్మ శ్రేష్టమైనదని మనం చెప్పకనే చెప్తాం. చూద్దాం, 3వ భాగంలోకి వెళ్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను.
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగను. భూమి మీద నుండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. దేవుడు మానవ సృష్టి చేశాడు. మానవ సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను పొందుపరిచాడు. అదేమంటే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి సృష్టించాడు. కాబట్టి దేవుడు మానవుణ్ణి సృష్టించిన విధానము చాలా అమోఘం. మానవుడు దేవుడు ఒకే రూపంలో ఉంటాడు అనేది దేవుని వాక్య సత్యం. మానవుని అలాగ సృష్టించాడు అనేది 2వ అధ్యాయంలో మనం చూద్దాం. మానవులను సృష్టించి వారి సుఖ సౌఖ్యములకు దేవుడు పెద్దపీట వేశాడు. 1 అధికారం ఇచ్చాడు, 2 వాళ్ళకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, సమస్తము మీవి, దేవుని వలన కలిగినవి మీవి. ఈ 2వ సృష్టి అనే ఈ భూగోళంలో లేదా ఈ విశ్వములో సమస్తమును మానవుని కొరకే దేవుడు చేశాడు. సమస్తము మీద మానవునికి అధికారం ఇచ్చాడు. మానవుడు పరిణతి చెంది, మానవుడు విజ్ఞానవంతుడయ్యి, మానవుడు ఏదో బాగా పురోగాభివృద్ధి చెంది వీటన్నిటినీ పరిపాలిస్తున్నాడు అనుకుంటే పొరపాటు. దేవుని వాక్యం చెప్పగానే చెప్పింది, సమస్తమును మీ చేతికి అప్పగించండి. ఈ లోకమునకు మీరు రాజు అని మానవులను దేవుడు అభిషేకించాడు. ప్రియమైన వారలారా, ఒక అధ్యాయంలో సృష్టి అంతటిని దేవుడు పొందుపరిచి ఎంత అద్భుతంగా వివరంగా వ్రాయించాడో చూడండి. దేవుడు మనలను దీవించునుగాక. పాఠం సమాప్తం. కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు పాదాభివందనం చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మీ వెలుగుతో నింపమని, మీ వెలుగులోనికి నడిపించి నిత్యరాజ్యముల వారసులయ్యే భాగ్యం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ, ఈ పాఠములన్నీ పూర్తయ్యేదాకా మీరు మాతో ఉండి మాకు బోధించి మాకు నేర్పించి వాటిని నమ్మేటట్లుగా విశ్వాసమును కలిగించి వాటిని గ్రహించుకున్నటకు సహాయం చేయమని, మరియు మీరు చెప్పిన మాట ప్రకారం నడుచుకునే మంచి మనసు దయచేయమని, ఈ పాఠములు వింటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సోదరి సోదరులారా, దైవాశీస్సులు. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా.
దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున నీవలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున నీవలె రూపించుచున్నది. కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను, కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది.